జీతాలకు మించి లోన్లు. ఇక నేను ఇప్పుడే చెప్పిన, ముందే చెప్పిన, ఈ ఈఎంఐకి తిప్పలు. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనే ఎక్కువ జాబ్ రాగానే కార్లు, బైకులు, ప్లాట్ల కొనుగోళ్లకు లోన్లు, ఏఏ ఎఫెక్ట్తో జాబ్స్ కోల్పోతున్న టెక్కులు, మరి టేకీలు, తరువాత ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ఇబ్బందులు. ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి. ఈఎంఐల ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీల్లోనూ చర్చ. మరి ఆనంద్ హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్లో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన 6 నెలలకే ఒక లగ్జరీ కారును లోన్ తీసుకొని కొనుక్కున్నాడు. అతను కారు లోన్ ఈఎంఐతో పాటు తన పర్సనల్ లోన్ కూడా కడుతున్నాడు. అయితే ఊహించని విధంగా అతని కంపెనీల్లో ఏఐ ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల కోత మొదలైంది. ఆనంద్ ఉద్యోగం పోయింది. మొదటి 2 నెలలు తన పొదుపుతో ఈఎంఐలు కట్టాడు. కానీ ఆ తర్వాత డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు. కారు లోన్ కిస్తీలు ఆలస్యం కావడంతో బ్యాంకు నుంచి నోటీసులు రావడం మొదలయ్యాయి. మరి ఇలాంటి తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేక సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎలా ఏర్పడతా ఉన్నది. ఈ సమస్య కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ కొనసాగుతోంది. ఫలితంగా బ్యాంకుల్లో వాయిదాలు పెరిగిపోవడం, కొన్నిసార్లు నిరర్ధక ఆస్తులుగా మరి ఎస్పీఏ మిగిలిపోతున్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోవడం, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఈ సమస్య మరింత జటిలమవుతోంది. ఈఎంఐల ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీలో కూడా చర్చలు జరుగుతున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అనేటటువంటిది ఒక వార్త మనం వింటా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో పిల్లల్ని చదివిపియలేం, సుఖపడలేం, బంగారం కొనలేం, బంగారం వేసుకొని మెడలు వేసుకొని ఎంజాయ్ చేయలేం, వెండి ఉంగురాలు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎలా దాపురించిందంటే ఇలా ఎటువైపు పోతున్నది భారతదేశము, ఎటువైపు పోతున్నది ఈ రాష్ట్రాలు, ఈ భారతదేశం అంతా ఆగం చేసేటటువంటి పరిస్థితులలో ఇలా మరి ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే అనేక మంది తప్పకుండా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ప్రజలకు ప్రతి విషయం తెలియాలా. వాళ్ళ నుంచి ఖచ్చితంగా నేపాల్ ఎలా జరిగిందో అలాంటి పరిస్థితి భారతదేశంలో రాబోతున్నది, వస్తుంది కూడా తప్పకుండా. వీళ్ళు చేసే విధానము, వీళ్ళు దాచుకోవడం అనేటటువంటిది ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు అటువైపు ఆలోచించి వీళ్ళ భరతం పట్టకపోతే ఖచ్చితంగా జరగకూడనిది జరిగిపోతుంది.